నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. మాదిగ గోవిందమ్మ అమానవీయ ఘటనకు ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలి. గోనెగండ్ల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన ఎంఆర్పీఎస్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కర్నూలు జిల్లా పెద్దకడుపూరు మండలం కల్లుకుంట గ్రామంలో మాదిగ గోవిందమ్మను 12/9/2024న గురువారం రాత్రి కరెంటు స్తంభానికి కట్టేసి సామాజికంగా సామూహిక హింసకు గురి చేసిన వారిపైన అమానవీయ ఘటనకు ప్రోత్సహించిన వారిపై హత్యాయత్నం సెక్షన్ను అలర్టు చేసి బాధ్యులైన వారందరినీ ఎఫ్ఐఆర్లో చేర్చి కఠినంగా శిక్షించాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు గంజహల్లి పసెద్దుల మహదేవ్ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ శ్రేణులు మంగళవారం మండల కేంద్రమైన గోనెగండ్ల నందు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పి మహదేవ్ మాదిగ మాట్లాడుతూ మాదిగ గోవిందమ్మ కుమారుడు ఈరన్న అదే గ్రామానికి చెందిన చాకలి నాగలక్ష్మి ప్రేమ వివాహం చేసుకోవడంతో జీర్ణించుకోలేని బీసీలు కుల దుహంకారంతో అందరూ ఏకమై చాకలి కులస్తులను రెచ్చగట్టి దళిత మహిళపై దాష్టికానికి పాల్పడ్డారని ఆవేదన చెందారు. కరెంటు స్తంభానికి బంధించి వ్యవస్థకు పాల్పడి మానసిక స్థితి లేని యువతి అన్న వికలాంగుడి చేత విధవరాలు అయిన మాదిగ గోవిందమ్మకు తాళి కట్టించే ప్రయత్నంతో పాటు ఆమెను హతమార్చడానికి పెట్రోల్ సీసా తీసుకురావడం చూస్తుంటే ఇలాంటి ఘటన రాష్ట్రంలో ఎక్కడ జరగలేదని పేర్కొన్నారు. పాలకులు ఎవరైనా దళిత గిరిజనులపై దాడులు ఆగడం లేదని పరంపరంగా కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన చెందారు. మాదిగ గోవిందమ్మ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కల్లుకుంట గ్రామాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సందర్శించి గట్టి బందోబస్తు కల్పించి మాదిగ గోవిందమ్మకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మండల తహసీల్దార్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు జి దినేష్, నగేష్, చంద్రశేఖర్, నరసింహుడు, మహేష్, మద్దిలేటి, సోమేష్, రవి, రాజేష్, బీకే పాపన్న తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ సూర్య. కుమారుడు జన్మించినాడు. భర్త చనిపోయి ఆయన ఒంటరి జీవితం జీవిస్తూ కుమారుడు పెళ్లి అయ్యే వయసు వచ్చినప్పటికీ మరి చాకల అమ్మాయి అనే నాగలక్ష్మితో మరి ప్రేమ వ్యవహారంతో వాళ్ళు ఇద్దరు ఇష్టంతోనే పెళ్లి చేసుకొని అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నప్పటికీ మరి మైనర్ కాకోకుండా మేజర్ పెళ్లి చేసుకొని మరి రిజిస్ట్రేషన్ చేసుకొని స్టేషన్ సమక్షంలో మరి అక్కడ పెళ్లి వివాహము డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరిగింది. మరి వీరన్నకి నాగలక్ష్మి, చాకల నాగలక్ష్మికి మరి ఆ యొక్క పెళ్లి వివాహం చేసుకున్నాడనే దురుద్దేశంతోనే చాకల వాళ్ళు అక్కడ ఉన్నట్టు నాగలక్ష్మి వాళ్ళ కులమ తరపున అందరూ కూడా కక్షపూరితంతో మరి వీరన్న తల్లి మరి మాది గోవిందమ్మపై మరి అతి దారుణంగా మరి ఒక కల్లకుంట గ్రామంలో చెందిన ఒక మహిళ ఎస్సీ, మాదికి చెందినట్టు ఒక దళిత ఎస్సీ కులానికి చెందిన వాళ్ళని మరి అతి దారుణంగా మరి గురువారము బేస్తవారము మరి రాత్రి 8 గంటలప్పుడు ఆమె ఇంటి దగ్గరకు వచ్చి కుల అహంకారంతో వాళ్ళు వీడ్స్కి వెళ్ళి వాళ్ళకి గేర్లో బీసీ కాలనీలో మరి నడిబొడ్డున కరెంటు స్తంభానికి 8 గంటల అర్ధరాత్రి టైంలో మరి అక్కడ కట్టేసి మరి ఒక దళిత మహిళ మరి మాది గోవిందమ్మను మరి ఎంత వివక్షత మరి గురి లోనై ఆమెని బట్టలు ఊడదీసి నడిబొడ్డున స్తంభానికి కట్టేసి ఆమెని ఒంటి మీద మరి చీర రైక లేకోకుండా ఒంటి మీద వస్త్రాలు లేకోకుండా బరే బట్టలు నిలబెట్టి ఆమెని ఎంతో హింసిస్తూ కులం పేరుతో మాని దూషిస్తూ చెప్పులు దండతో మరి వేసి కులాంకారంతో మరి అక్కడ మరి వారు నడిబొడ్డున ఆమెని ఎంతో గురికి ప్రాణహత్యానికి కూడా పాల్పడినట్టు సందర్భము. ఆ రోజు జరిగినట్టు సంఘటన మరి తీసుకొని వారు అక్కడ ఉన్నట్టు వాళ్ళు గ్రామంలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరైతే ప్రలోభం నడిపించినారో, ఎవరైతే వెనకాలండి నడిపించినారో ఆ మాది గోవిందమ్మకి జరిగినట్టు అన్యాయము ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క దేశంలో ఎవరికి కూడా జరిగినట్టు అన్యాయము మరి జరిగింది.